సస్పెన్స్ థ్రిల్లర్ గా కొత్త నటులతో రూపొందుతున్న చిత్రం లాటరీ. ఈ సినిమాని దాసరి సాయిరాం స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ఆడియోను ఆర్పి పట్నాయక్ విడుదల చేశాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న లాటరీ త్వరలో విడుదల కానుంది. చిన్న సినిమాని చిన్న చూపు చూస్తారు. పెద్ద హిట్లు కొట్టిన సినిమాలు మర్చిపోయారా? ఐ హేట్ హీరోస్ అంటూ టాలీవుడ్ లోని సినీ వారసులపై ధ్వజమెత్తుతూ ఓ పాప్ సాంగ్ ను రూపొందించాడు. ఐఫోన్ 6s లో షూట్ చేసిన ఈ పాప్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దైవాంశిక తెలుగు చిత్రం దేవుడా సాయిరాం దాసరి దర్శకత్వంలో హరికుమార్ రెడ్డిజీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర టీజర్ ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్కరించగా లోగోను హ్యాపీ డేస్ వంగవీటి ఫేమ్ వంశీ ఆవిష్కరించారు. నిజాలు రెండు రకాలుగా ఉండొచ్చు. తెలిసిన నిజాలు, తెలియని నిజాలు. అయితే ఈ నిజాలు భక్తి గురించి అయితే వచ్చే అభ్యంతరాలు ప్రమాదకరంగా మారతాయి. దేవుడా సినిమా టీజర్ లో కనిపించిన కొన్ని సన్నివేశాలు శివభక్తులకు ఆగ్రహం కలిగిస్తున్నాయి. మరి దేవుడు తనతో మాట్లాడాడని ప్రమోట్ చేసుకుంటున్న ఈ సినిమా దర్శకుడు ఈ సినిమాతో వివాదాలకు కాల్దువాడు. మరి ఆయన తీసిన దేవుడా మూవీపై దానిపై వస్తున్న విమర్శల గురించి తెలుసుకోవాలంటే ఈ ట్రైలర్ ను చూడాల్సిందే. ఇక ఈ సినిమా గురించి, సినిమాపై వస్తున్న వివాదాల గురించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం స్టూడియోలో సినిమా డైరెక్టర్ సాయిరాం దాసరి, అలాగే సినిమాలో హీరోగా నటించిన శరత్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో వెల్కమ్ టు స్టూడియో అండి. ఫస్ట్ సాయిరాం గారు, ఫస్ట్ క్వశ్చన్, డూ యూ బిలీవ్ ఇన్ గాడ్? Yeah, I'm a great believer of God. దేవుడిని నమ్ముతారు మీరు? పూర్తిగా నమ్ముతారు. ఓకే, టీజర్ లో చూస్తే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సో యూత్ ఉన్నారు, లవ్ ఉంది, ఎమోషన్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. బట్ సెకండ్ హాఫ్ కొంచెం తేడాగా ఉంది. సో ఈ తేడాను మీరు ఎలా అంటారు? ఇది తేడా మీ రెగ్యులర్ అంటారా మీరు? తేడా ఏం కాదు సార్, నేను చూపించింది ఏంటంటే దేవుడి కోపం వస్తే ఏం జరుగుతుందని నేను చూపించదలుచుకున్నాను. అసలు సినిమా కాన్సెప్ట్ ఏమనుకున్నారు మీరు? సినిమా కాన్సెప్ట్ ఏంటంటే సార్, దేవుడు వినపడతాడు దీంట్లో. అంటే దేవుడు మనకేం చెప్పాలనుకుంటున్నాడు అనేది నా ప్రాస్పెక్టస్ లో నేను చెప్పాను. ఆ దేవుడా అనేటువంటి సినిమా నిర్మాత దర్శకులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కొద్దిసేపటి క్రితమే మేమంతా వివిధ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులం రాష్ట్ర డీజీపీ శ్రీ అనురాగ శర్మ గారికి విజ్ఞప్తి చేశాము. లిఖితపూర్వకంగా ఒక వినతి పత్రం కూడా ఇచ్చాము. ఈరోజు నేర్మెట్ పోలీస్ స్టేషన్లో సాయిరాం దాసరి డైరెక్టర్ దేవుడా సినిమాకు డైరెక్టర్ సాయిరాం దాసరి మీద కేసు పెట్టడం జరిగింది. దేవుడా సినిమా డైరెక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమాలో హిందూ దేవుళ్లపై అభ్యంతరకర సన్నివేశాలను యూట్యూబ్లో పోస్ట్ చేసిన డైరెక్టర్ సాయిరాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన దాసరి సాయిరాం డైరెక్టర్గా, వైఎస్ఆర్ జిల్లా కడప నగరానికి చెందిన గజ్జల హరికుమార్ రెడ్డి ప్రొడ్యూసర్గా ఇటీవల దేవుడా సినిమాను చిత్రీకరిస్తున్నారు. కొత్త సంవత్సరం మొదటి రోజున విడుదలైన ఈ సినిమా టీజర్ విపరీతంగా అలజడి సృష్టించింది. అభ్యంతరకర సన్నివేశం ఉందంటూ బజరంగ్ దళ్కు చెందిన కార్యకర్తలు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాయిరాంను అదుపులోకి తీసుకున్నారు. అదేంటంటే ఆ మూవీస్ కూడా లాటరీ అని ఒకటి, మిత్రవింద అని చెప్పి కూడా మూవీస్ చేశాడు ఇంతకుముందు. మొన్న మనకు కంప్లైంట్ వచ్చింది మధ్య, మనకి January 4th నాడు టీజర్ రిలీజ్ చేసిన తర్వాత చాలా కష్టాలు పడి ఇప్పటికి సెన్సార్ అయ్యి అక్టోబర్ 13th రిలీజ్ అవుతుంది సినిమా. ఈరోజు ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేద్దామని చెప్పి మీ అందరిని పిలిచాం. అండ్ ఆడియో రిలీజ్కి చీఫ్ గెస్ట్గా షకీల గారు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ షకీల గారిని స్టేజ్ మీదకి వచ్చి ఆడియో రిలీజ్ చేయండిగా కోరుకుంటున్నాను. దేవుడాకి ఆల్ ద బెస్ట్ చెప్పటం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. బట్ ఎనీవే దిస్ ఇస్ అ మూవీ. సో దేవుడా మూవీకి ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటున్నాను. అండ్ సాయిరామ్కి కూడా వెరీ వెరీ ఆల్ ద బెస్ట్. ఐ థింక్ ఐ ఆల్రెడీ హర్డ్ ద సాంగ్స్, చాలా బాగా వచ్చినాయి. ఐ థింక్ యూ ఆల్ ఆల్సో షుడ్ లిసన్ టు ద సాంగ్స్ అండ్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. పర్టికులర్గా ఐ షుడ్ థ్యాంక్ సాయిరాం దాసరి బికాజ్ తను దేవుడాకి నేను ఆడియో లాంచ్కి వచ్చాను. గివ్ ఇట్ ఇన్ రైటింగ్. ఇప్పుడు అతనితో మనకు గొడవే లేదబ్బా. మన సినిమా తీసుకెళ్ళి ఆయన చూడండి అంటున్నాడు. చూడండి అనేది రాసివ్వండి.
మేము పైకి వెళ్ళి సెంట్రల్ బోర్డుకి అప్లై చేసుకుంటాం. రీజనల్ సెన్సార్ బోర్డు ఆఫీసరు మా సినిమా చూడమని చెప్పాడు కాబట్టి మాకు ఇంకేం దారి లేదు, మేము సెంట్రల్ బోర్డుకి వెళ్తున్నాము. ఇంతేగా మనకు కావాల్సింది. ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి క్లియర్ చేసుకొని మనం సినిమా రిలీజ్ చేసుకోవాలి. యూ కాన్ బి జస్ట్ హోల్డింగ్ అప్, రైట్? ఇట్లా కాల్లో నేను రెస్పాండ్ అవ్వను, మీరు వస్తే నేను కలవను అంటే ఏం పంపించేయండి. అదే అనే అధికారం ఏ అధికారికి లేదు. ఏ అధికారికి జనాల్ని కలవం, మేము జనాల సమస్యలను పట్టించుకోము, మేము చేయాల్సిన పనులు చేయకుండా తప్పించుకు తిరుగుతాము, సమాధానాలు చెప్పమంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం. ఆ విషయం ఆయన అర్థం చేసుకోవాలి. అదే గ్రౌండ్స్లో మీరు వెళ్ళి అడగండి. మీరు అదే మీ ఇష్టం, మీరు చూడమని చెప్పారు కదా, అదే రాసి ఉన్నాను. సెన్సార్ బోర్డు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అడగండి. అవసరం అయితే షకీల్ గారిని కూడా రమ్మనండి, నిలదీయండి, రైటింగ్ రాయమనండి. బేసిక్గా అక్క దుబాయ్ వెళ్తున్నారు, లేదంటే షీ షుడ్ బి ఇన్ హైదరాబాద్. వచ్చిన తర్వాత మాట్లాడండి. ఈలోగా మీరు వెళ్ళి అడగండి, ఎందుకు చెప్పోయా అని అడగండి. ఇక్కడ నేను టైటిల్ ఇవ్వను అని చెప్తే అది వేరు సార్. టైటిల్ ఇవ్వనంటే ఈ చిన్న బ్యానర్ ఇది కూడా పెద్ద ఇష్యూ కాదు సార్. ఈ సినిమాకి టైటిల్ మార్చండి అంటే మీ ఉద్దేశం ఏంటి? అసలు ఎలా చెప్తారు ఈ సినిమా? ఓకే, చూసిన తర్వాత సినిమా చూసి దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే నువ్వు తప్పుడు సినిమా తీసావు కాబట్టి ఈ టైటిల్ వద్దు అంటే అది వేరు. అసలు టైటిల్ మార్చకపోతే సినిమా చూడను అనే సెన్సార్ ఆఫీసర్ని నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. సీన్లు మార్చండి అంటారు, లేకపోతే అక్కడ మ్యూట్ చేయండి ఇక్కడ మ్యూట్ చేయండి అంటారు, కానీ టైటిల్ మారిస్తే సినిమా చూస్తారంట. పోనీ ఏం టైటిల్ పెట్టాలో కూడా ఆయనే చెప్తే హ్యాపీగా ఉండేది, అది చెప్పలేదు. తేజస్విని గారు, ఇప్పుడు ఆయన నిజంగానే ఆమెను కూర్చోబెట్టి మాట్లాడడం నాకు బాధగానే ఉంది. నిజంగా చాలా హర్టింగ్ ఉంది సార్ నాకు. ఎందుకంటే నేను నిన్న ఫోన్ చేసి చెప్పగానే చాలా ఫీల్ అయ్యారు. మనం ఫీల్ అవటం కదక మన ఫీలింగ్ జనానికి తెలియాలి అనేది నా పాయింట్. ఎందుకంటే ఆయన అక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి నువ్వు ఏం చేయొద్దు, జస్ట్ ఒక వీడియో చేసి పంపించు, నేను ఫేస్బుక్లో షేర్ చేస్తాను, అదొక్కటే నేను చేసింది. కానీ ఈరోజు నేను చెప్పినట్టు మూర్తి గారి దగ్గరికి వెళ్తే మ్యాటర్ సెటిల్ అయిపోద్దా అని ఏదైతే పాయింట్ ఉందో, ఈరోజు ఇక్కడ కూర్చుని మనందరం ఏమి మాట్లాడలేకపోతున్నాం సార్. ఒక చిన్న పిల్లోడు తప్పు చేశాడు వదిలేయా అంటానికి కూడా ఏం లేదు, అర్థం కాని పరిస్థితి. ఏం చేద్దాం ఏమి చేద్దాం అదే పాయింట్ నడుస్తుంది. సెన్సార్ బోర్డు ఆఫీస్ దగ్గర కూర్చోండి, అదే మా మీడియా వస్తుంది. కత్తిమేష్ గారు చెప్పినట్టు వెళ్ళి సెన్సార్ బోర్డు ఆఫీస్కి వెళ్ళండి. అంటే మీరు సెంట్రల్ రీజనల్ సెన్సార్ బోర్డుని కాకుండా సెంట్రల్ సెన్సార్ బోర్డు అప్రోచ్ అవ్వడానికి కూడా మీకు కారణం కావాలి. అది ఆయన రైటింగ్ ఇమ్మనండి. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు ఇమ్మనండి. మీరు వెళ్ళి కూర్చోండి. ఆమె దుబాయ్ నుంచి వచ్చిందా షకీల్ గారిని కూర్చోమనండి. మహా టీవీ వెన్నట్టు ఉంటుంది. అదేం ప్రైవేట్ ఆఫీస్ కాదు. నేను ఇవ్వను, నా ఇష్టం, నేను కామెంట్ చేయను. మీరు కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసి ఆర్టిస్టులు వాళ్ళ జీవితాలు టాలెంట్ అంతా అక్కడ పోసి సినిమా తీసిందా నేను వాళ్ళు చూడంటే హూ ఈజ్ హీ? అది చెప్పమనండి. నేను చూడను, నేను ఉద్యోగం చేయను, నాకు బాగా ఇది చెప్పమనండి. పొద్దున్నే 10 సెన్సార్ ఆఫీస్కి వెళ్తాను సార్. సాయంత్రం ఏం జరిగిందో మీకు అప్డేట్ చెప్తుంది. ప్రస్తుతం డైరెక్టర్ సాయిరామ్ మనకు అందుబాటులో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సాయిరామ్ గారు, శీలవతి టైటిల్ను సెన్సార్ బోర్డు సభ్యులు వ్యతిరేకించడంపై మీరేమంటున్నారు? అంటే వ్యతిరేకిస్తామండి సార్. సినిమా చూసిన తర్వాత ఈ టైటిల్ అని సెట్ అవుతుందా లేదా అనేది అదొక పాయింట్. కానీ టైటిల్ మారిస్తేనే సినిమా చూస్తాం అనేది కరెక్ట్ కాదు కదా. అసలు టైటిల్ని మార్చమనే అధికారం సెన్సార్ బోర్డుకు ఉందా అండి రూల్స్ ప్రకారం? ఏమండి, ఇది ఫస్ట్ టైం వింటాం మేము. వాళ్ళకి అధికారం ఉందంటే ఇది ఫస్ట్ టైం ఇండస్ట్రీలో ఇలా జరిగింది. టైటిల్ మారిస్తేనే మేము సినిమా చూస్తాము. ప్రొడ్యూసర్ వెళ్ళి 4 గంటలు కూర్చున్నా కూడా ఆయన ఎందుకు కూర్చున్నాడు, టైటిల్ మారిస్తే అయిపోతుంది కదా, టైటిల్ మార్చుకోండి అన్నాడు. అంటే మీకేమనిపిస్తుంది, షకీలా సినిమా కాబట్టి ఆ టైటిల్ని మార్చమంటున్నారు అనిపిస్తుందా, లేకపోతే టైటిల్ గురించి వాళ్ళకి అభ్యంతరాలు ఉన్నట్టుగా అనిపిస్తుందా? టైటిల్ గురించి అభ్యంతరం కాదండి, షకీలా సినిమా కాబట్టి శీలవతిని పెట్టడం వాళ్ళకి అభ్యంతరంగా ఉంది. రైట్. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాల్సిన అవసరం కనిపిస్తుందండి? చాలాసార్లు సెన్సార్ బోర్డుకి సినీ పరిశ్రమకు విభేదాలు నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు మరోసారి టైటిల్ విషయంలో వివాదాలు వచ్చిన నేపథ్యంలో అంటే ఆల్రెడీ ఒక డబ్బింగ్ సినిమా, ఆమె డబ్బింగ్ సినిమాకి శీలవతి అని ఇచ్చారు సార్. కానీ ఇప్పుడు మనం తీసింది బి గ్రేడ్ సినిమా కాదు, అది టెక్నికల్ గా ఒక హారర్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఇది ఆమె 250th ఫిలిం కాబట్టి మేము బి గ్రేడ్ సినిమా కాకుండా ఇది ఒక టెక్నికల్ వాల్యూస్ ఉన్న సినిమా తీసాము. అసలు వాళ్ళు చూడకుండా ఈ సినిమాని ఎలాంటి సినిమానో చెప్పలేరు కదా. వాళ్ళు చూడకుండా టైటిల్ మార్చండి చూస్తాం అనేది కరెక్ట్ కాదు. షకీలా గారు సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులు అయిపోయింది. ఆమె ఇంతకాలం తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతున్నారంటే దీనికి వెనక ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందంటారా? ప్రత్యేక కారణం ఏం లేదండి. నేను ఇంతకుముందు దేవుడా అనే సినిమా చేసినప్పుడు ఆడియో ఫంక్షన్కి పిలిచాను. ఆ డిస్కషన్లో నా 250th ఫిలిం కోసం స్టోరీస్ వింటున్నానని చెప్పినప్పుడు
ఐ థాట్ సరే ఒక స్టోరీ, డిఫరెంట్ స్టోరీ, ఇప్పుడు దాకా షకీలా గారు చేయని కథ చేద్దామని చెప్పి శీలవతి చేయడం జరిగింది. అయితే గతంలో దేవుడు సినిమా విషయంలో మీకు సెన్సార్ బోర్డు వాళ్ళకి కూడా కొంచెం వాగ్వివాదం చోటు చేసుకుంది. అది ఈ సినిమా పైన, ఆ ప్రభావం ఈ సినిమా పైన ఏమైనా పడుతుందంటారా? ఏమో మరి చూడాలండి. దేవుడాకి అయితే సెన్సార్ ఇచ్చారు, కోర్టు నుంచి కూడా క్లియరెన్స్ వచ్చింది. మరి శీలవతికి ఇలా జరగడం అనేది, దీంట్లో ఎటువంటి కాంట్రవర్సీ లేదు. బేసిక్గా ఇలా జరగడం అనేది మరి సెన్సార్ ఆఫీసర్ విఘ్నతకి వదిలేస్తుంది. యాటిట్యూడ్ చూస్తే రామ్ గోపాల్ వర్మలో ఉంది. రామ్ గోపాల్ వర్మ నాకు నచ్చడు. ఐ హేట్ రామ్ గోపాల్ వర్మ. నిజం, నాకు ఈ భూమి మీద ఏ డైరెక్టర్ అయినా నచ్చడంటే రామ్ గోపాల్ వర్మ. కొంచెం మెంటల్ ఉంది కదా మేడం, మీరు ఎలా ఇది చేసుకున్నారు? అంటే ఈ డైరెక్టర్ ఈయన దగ్గర చేద్దాంలే అని చెప్పేసి నాకు మెంటల్ ఉందని తెలియదా? ఆల్రెడీ జైలుకి వెళ్ళేసి వచ్చాడు కదా. మెంటల్ అంతా లేదు, తను ఏది డిసైడ్ చేస్తే అది కరెక్ట్ అనుకుంటున్నాడు. అలాగే ఉండాలి, లేకపోతే మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేదని అర్థం. అదే మీరు అన్నారు కదా, ఒక తేడా ఉంది సాయి, మీరు ఎలా అడ్జస్ట్, అదే అది అందరూ అర్థం చేసుకోలేని విషయాలు తనకి ఈజీగా అర్థమైపోతుంది. సో తను ఒక సుప్రీం పవర్కి కింద ఉన్నాడు, ఒక సూపర్ పవర్గా. అది అర్థం చేసుకోరు, దానికి మెంటల్ అంటారు, తేడా అంటారు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. బట్ ఐ థింక్ ఈస్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద వే అని మాత్రం అనిపిస్తుంది. అంటే ఈ మైట్ బి హ్యావింగ్ వెరీ స్ట్రాంగ్ థింగ్ ఇన్ సైడ్. ఆ విషయంలో నేను సాయిరామ్ని అప్రిషియేట్ చేస్తున్నాను. తను మాట్లాడే అది చూస్తుంటే కూడా తనకు ఒక మంచి క్లారిటీ ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. ముందుగానే తను ఫ్లాప్స్ అని చెప్పి డిసైడ్ చేశాడు. సాయిరామ్ సక్సెస్ అయ్యారనిపించింది. దాసరి సాయిరామ్ ఇలాంటి కొత్త వాళ్ళు వాళ్ళ సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం. చూసి షాక్. యాక్చువల్గా ఒక అమ్మ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆడియో ఆల్బమ్ చేయటం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా సాయిరామ్ని ప్రయోగంగా చేశాడు. సక్సెస్ కొట్టాలని సాయిరామ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయిరామ్ దాసరి డైరెక్టర్, నిర్మాతల దర్శకుల ధైర్య సాహసాలకి ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను. నాటి నుండి నేటి వరకు దర్శకుల్లో దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు అయితే, ఈ మధ్య ఆల్రెడీ దాసరి మారుతి చూసాం, ఆల్రెడీ బస్ స్టాప్ కానీ అంతకుముందు ఈ రోజుల్లో కానీ ఇట్లా దాసరి సీజన్ జరుగుతుంది. డెఫినెట్గా ఆ సీజన్లోనే ఈ దాసరి సాయిరామ్ కూడా ఆ రేంజ్లోనే పెద్ద హిట్ అయ్యి. థ్యాంక్ సాయిరామ్ దాసరి, బికాజ్ తను దేవుడాకి నేను ఆడియో లాంచ్కి వచ్చాను. కొంచెం మెంటల్ ఉంది కదా మేడం, మీరు ఎలా ఇది చేసుకున్నారు? అంటే ఈ డైరెక్టర్ ఈయన దగ్గర చేద్దాంలే అని చెప్పేసి నాకు మెంటల్ ఉందని తెలియదా? ఆల్రెడీ జైలుకి వెళ్ళేసి వచ్చాడు కదా. మెంటల్ అంతా లేదు, తను ఏది డిసైడ్ చేస్తే అది కరెక్ట్ అనుకుంటున్నాడు. అలాగే ఉండాలి, లేకపోతే మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేదని అర్థం. అదే మీరు అన్నారు కదా, ఒక తేడా ఉంది సాయి, మీరు ఎలా అడ్జస్ట్, అదే అది అందరూ అర్థం చేసుకోలేని విషయాలు తనకి ఈజీగా అర్థమైపోతుంది. సో తను ఒక సుప్రీం పవర్కి కింద ఉన్నాడు, ఒక సూపర్ పవర్గా. అది అర్థం చేసుకోరు, దానికి మెంటల్ అంటారు, తేడా అంటారు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. దాసరి శీలావతికి డైరెక్టర్ అండ్ లేడీస్ నాట్ అలౌడ్కి ఆయనే డైరెక్టర్. వీఆర్ యాక్చువల్లీ వీ హ్యావ్ అ రిలేషన్షిప్ బ్రదర్ సిస్టర్గా. అండ్ శీలావతి నా కోసం అక్క నీ ఇమేజ్ చేంజ్ చేయాలా అని ఆ పిక్చర్ చేసాము. దాంట్లో కూడా ఇట్స్ అ క్లీన్ మూవీ, ఇట్స్ అ వెరీ క్లీన్ మూవీ, ఏమీ ఉండదు సీన్స్. బట్ దానికి సెన్సార్ ఇలా ఆ పేరు పెట్టకూడదని ఎన్ని ప్రాబ్లమ్స్. ఏంటి ఏముండే ప్రాబ్లం? శీలావతికి ఏముండే ప్రాబ్లం? ఆ పేరు పెట్టకూడదు అనేసారు. షకీలాకి ఆ పేరు పెట్టకూడదు. సరే షకీలా అని పెట్టుకుని తీయచ్చా సినిమా? అది ఆల్రెడీ అంటే లైక్ వాట్ డిడ్ దే సజెస్ట్ యూ అని? శీలావతి అని షకీలాకి పేరు ఉండకూడదు, ఇది వేరేనా పెట్టుకోండి అని. మా డైరెక్టర్ ఒప్పుకోడు. సాయి అసలు ఒక మొండి అంటే మొండి, ఒప్పుకోలా. అండ్ థింగ్స్ డిడ్ంట్ వర్క్అవుట్ వెల్. అండ్ పీపుల్ అదే ఆ బ్రాండ్ వచ్చిన తర్వాత వేరేలాగా చూడాలని అని బ్రదర్ అండ్ సిస్టర్ అన్నారు. అవును, సాయి. యా, డైరెక్టర్ గురించి చెప్పండి. సాయి ఇస్ బెస్ట్ బ్రదర్ ఇన్ ద వరల్డ్. బెస్ట్ బ్రదర్, బెస్ట్ బ్రదర్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ జన్మలు ఉంటే మేమిద్దరు ఒక్కటిగా పుట్టాలా, ఒక్క తల్లి కడుపులో పుట్టాలని ఒక ఆశ ఉంది నాకు. అండ్ ఈజ్ అ వెల్ విషర్ ఆఫ్ మైండ్. నేను బాగుండాలని కోరుకునే కొంతమందిలో ఫస్ట్ ప్లేస్ అడిగితే సాయే ఉంటాడు. అండ్ ఏంటి మేడం అంతగా ఏం నచ్చింది మేడం సాయిలో మీకు? అంటే ఆ బిహేవియర్ కానివ్వండి, లేకపోతే హీఈస్ జస్ట్ అ కిడ్. చూసేదానికి అంత హైటు, అంత రఫ్ అండ్ టఫ్గా మాట్లాడతాం, బట్ హీస్ అ కిడ్.
నన్ను పర్సనల్గా ఎవరైనా ముట్టుకోవాలంటే భయపడతారు, నా పక్కనే రారు. నన్ను గిచ్చే ఒక క్యారెక్టర్ ఆడే అక్క అని, అంత ఐ మీన్ ఇట్స్ అ డిఫరెంట్ ఫీల్. ఐ జస్ట్ లవ్ హిమ్. ద్యావుడా సినిమా ఈ నెల 27న విడుదలైంది. తెలంగాణ, ఆంధ్రలో మొత్తం 42 సెంటర్లలో దిగ్విజయంగా ప్రదర్శించబోతోంది. బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, కామెడీ బాగుంది, కామెడీ సూపర్ ఉంది. సినిమా మస్తు ఉందన్న, సూపర్. కానిస్టేబుల్ దేవుని కానిస్టేబుల్ ఫ్రెండ్స్ అందరూ కలిసిమెలిసి ఉన్నా కానీ చెప్పాను బాగుంది. దేవుడు సూపర్ సినిమా. వివాదాలంటేనే మనకి గుర్తువచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ. అయితే రామ్ గోపాల్ వర్మ కూడా శివ, సర్కార్ లాంటి సినిమాలు తీసిన తర్వాత వివాదాస్పదమైన సినిమాలు తీస్తూ వచ్చాడు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి లాటరీ అనే సినిమా తీసి ఆ సినిమా ఫ్లాప్ అని తానే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన పర్సన్ ఎవరన్నా ఉన్నారా అంటే అతనే సాయిరామ్ దాసరి. ముందుగానే అతను ఫ్లాప్ సూన్ అని చెప్పి డిసైడ్ చేశాడు. సాయిరామ్ సక్సెస్ అయ్యారనిపించింది. తాను తీసిన లాటరీ సినిమాకు అవార్డు వస్తే వేరే సినిమాలు పోటీలో లేవు, అందుకే ఈ సినిమాకి వచ్చిందని నిర్మోహమాటంగా చెప్పిన వ్యక్తి. తరువాత తీసిన దేవుడా చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ అతనిపై కేసులు పెట్టి జైల్లో ఉంచిన రోజులు ఉన్నాయి. జైలుకు వెళ్ళినందుకు బాధపడుతున్నారా అని అడిగిన వాళ్ళకి జైల్లో నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నా అని చెప్పి అందరికీ షాక్ ఇవ్వడమే కాకుండా అక్కడ కొత్త స్నేహితుల్ని కలిశానని చెప్పాడు. ఇన్ని అవాంతరాల మధ్య దేవుడా సినిమా ఆడియో రిలీజ్ చేసి ఆ ఆడియో రిలీజ్ కి షకీలాని తీసుకువచ్చి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. దేవుడా సినిమా రిలీజ్ చేస్తే చంపేస్తామని బెదిరించిన బీజేపీ నేతలను కూడా లెక్క చేయకుండా సినిమా రిలీజ్ చేశాడంటే అర్థం చేసుకోవచ్చు అతని ధైర్యం. షకీలా లాంటి అడల్ట్ స్టార్ తో ఒక ఫుల్ లెంత్ హర్రర్ సినిమా తీశాడంటే అర్థం చేసుకోవచ్చు అతని ఐడియాలజీ ఎలాంటిదో. షకీలాతో తీసిన శీలావతి సినిమా యూట్యూబ్ లో ఎంతటి సెన్సేషన్ అయిందో అందరికీ తెలిసిందే. శీలావతి తర్వాత లేడీస్ నాట్ ఎలోడ్ అంటూ తాను చెప్పాలనుకున్న బోల్డ్ కంటెంట్ ని సూటిగా చెప్పాడు. తాను చెప్పే ప్రతి మాట ఒక ఫిలాసఫీ. ఒక్కో సినిమాకి సంవత్సరాలు టైం తీసుకునే ఈ రోజుల్లో తక్కువ టైంలో సినిమాలు తీస్తూ తన మార్క్ ని క్రియేట్ చేసుకున్న సాయిరామ్ దాసరికి ఒక బ్యాంక్ అకౌంట్ లేదంటే మీరు నమ్ముతారా? కాలినడకన వెళ్లి సాధారణంగా టిఫిన్ చేస్తాడు అంటే నమ్మగలరా? తర్వాత ఎలాంటి సబ్జెక్ట్ ఉన్న సినిమాలు తీస్తాడో వేచి చూడాలి మరి. యాటిట్యూడ్ చూస్తే రామ్ గోపాల్ వర్మలో ఉంది. రామ్ గోపాల్ వర్మ నాకు నచ్చడు. ఐ హేట్ రామ్ గోపాల్ వర్మ. నిజం, నాకు ఈ భూమి మీద ఏ డైరెక్టర్ అయినా నచ్చడంటే రామ్ గోపాల్ వర్మ. ఓకే ఓకే. A few moments later. దిల్ రాజు గారు నాకు ఫోన్ చేశారు. మామూలు విషయమే అంటే దిల్ రాజు గారు ఎందుకు ఫోన్ చేస్తారు అనుకుంటున్నారా? దిల్ రాజు గారు నాకు ఎందుకు ఫోన్ చేశారో మీకు తెలియాలంటే ఈ వీడియో చివరిదా చూడండి. ఎందుకంటే స్టార్టింగ్లో చూస్తే మీకు అర్థం కాదు. ఈ వీడి మొఖానికి దిల్ రాజు ఫోన్ చేయటం ఏంటి అనుకుంటారు. సాయి దిల్ రాజు గారు మాట్లాడతారు. సాయిరామ్ సాయిరామ్ గారు నమస్తే. దిల్ రాజు నమస్తే సార్. సండే రోజు ఎలక్షన్స్ అండి. చాంబరి వచ్చి ప్యానల్ నుంచి వేయాలి, ప్యానల్ ని గెలిపియాలి. షూర్ సార్, షూర్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అసలు దిల్ రాజు గారు నాకు ఫోన్ చేయటం ఏంటి అంటే యాక్చువల్గా నేను తెలుగు ఫిలిం ఛాంబర్లో ప్రొడ్యూసర్ సెక్టార్లో లైఫ్ మెంబర్ని. ఇది నా ప్రొడ్యూసర్ కార్డ్, ఫ్రంట్ సైడ్
ఇది నా ప్రొడ్యూసర్ కార్డ్ బ్యాక్ సైడ్.